ఏముందండి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా మంచి ముందుగానే జరుగుతూ వచ్చినాయి అన్నీ. ఏ పేద ప్రజ కూడా ఒక్క మనిషి కూడా రోడ్డు ఎక్కిన పాపాన లేదు. ఈరోజు చూస్తే ఈ మందా తుఫాను వల్ల ఏ ఇంట్లో ఎలా ఉందో అన్నది రోడ్డు ఎక్కేసిన జనం చూసిన దాన్ని బట్టి చెప్పొచ్చు మనం. ఏది ఏమైనా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో జనాలను చూసి మనం రోడ్డు ఎక్కిన విధానాన్ని చూసి ఈ గవర్నమెంట్ ఎలా ఉందో మనం చెప్పగలం. ఓకే మేడం, చూస్తారుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం కానీ ఈ క్రాప్ కానీ చేశారు. ఈ గవర్నమెంట్ అలా చేస్తున్నా? ఈ క్రాప్ ఆయన చేయగలిగినంతగా ఈయన ఎక్కడ చేశాడండి? ఎప్పుడు చేశాడు? అలా చేస్తే ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఆయన ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం. అవునా? మరేంటి 6 గ్యారెంటీ పూర్తి చేసాం వాడు మాట్లాడితే వాడు 4 మందమైనట్టు కనుక అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏవేవో మాట్లాడినా నాలుక మందము అది ఇది అని చెప్పేసి అవకాశం, ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కాబట్టి ఇదే చివరి అవకాశం అని వాళ్ళు ఆలోచించుకుని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టుగా చెప్పుకుంటూ రాజకీయం నడుపుతూ వస్తున్నారు.